డైరెక్టర్స్ ఆఫ్ సౌత్ సినిమా సముద్రకని గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు మర్చిపోలేని మూమెంట్ ఏంటి ఇప్పటికీ? ఫాదర్ మీద నాకు కోపం, ఇప్పుడు వరకు కోపం ఉంది. సినిమా నచ్చదు మా ఫాదర్కు. సినిమా పోస్టర్ కూడా చూడకూడదు. పోస్టర్ ఉంటే కూడా ఒరే ఇలా వచ్చాయి అలా చెప్పి తీసుకెళ్ళిపోతారు. 8th స్టాండర్డ్ వరకు నా ఒక సినిమా కూడా చూడలేదు. 8th స్టాండర్డ్ చదువుకున్నాగానే మా స్కూల్లో నైట్ స్టడీస్, ఇంట్లో లైట్ లేని వాళ్ళని వచ్చి స్కూల్లో చదువుకోవచ్చు. అలా నైట్ వెళ్ళగానే ఓ థియేటర్ ఉంది మా ఊరికి, పక్క ఊరికి సెంటర్లో ఓ థియేటర్ ఉంది. ఆ థియేటర్లో నుంచి సౌండ్ వస్తుంది. మొదల్ మర్యాద అయిన ఓ ఫిల్మ్, భారతీరాజా సార్ ఫిల్మ్. సౌండ్ వస్తుంది, ఏదో కనెక్ట్ అయ్యింది. నా ఫ్రెండ్ చెప్పాడు సినిమా చూద్దామా, లేదు నాన్నగారు చెప్పేశారా వద్దురా అని. తెలియదు కదా నైట్ దానే చూద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం వెయిట్ చేసుకుంది సినిమా. అప్పుడు ఆ డే లోపల వెళ్ళిన డైలీ సినిమా చూడాలి. డబ్బు లేదంతా బయట పడుకుంటాను. బ్యాక్లో రాక్ ఉంది, ఆ రాక్లో పడుకుని డైలాగ్స్ మాత్రం అనేసి నైట్ 12:30 1కి సెకండ్ షో అయినా వెళ్ళిపోతా. తర్వాత రజనీ సార్ మూవీ నాన్ సిగప్ మణిదన్న ఫిల్మ్, ఆ ఫిల్మ్కి డబ్బు లేదు వెళ్ళడానికి, 40 పైసే 40 పైసే లేదు. థియేటర్లో ఒకే ఒక ప్రొజెక్టర్ 3-4 టైమ్స్ ఇంట్రోల్ వచ్చు. అప్పుడు ఆ ఒక ప్రొజెక్టర్ కోసం ఇంట్రోల్కి ముందు ఓ ఇంట్రోల్ వచ్చు, తర్వాత ఓ ఇంట్రోల్ వచ్చు. ఆ ఇంట్రోల్లో మురుకు తెలుసా మీకు? ఆ మురుకులు సేల్ చేయాలి. ఆ లోపల ఉన్న షాప్లో తీసుకొని వాళ్ళు ఒక పెద్ద ట్రేలు ఇస్తారు. ఆ ట్రే వచ్చి తీసుకుని వెళ్ళి ఆ ఇంట్రోల్ ఆ గ్యాప్లో 5 మినిట్స్లో మనం అప్పుడు ఫ్రీగా ఫిల్మ్ చూడవచ్చు. ఇది మా నాన్నకు తెలిసి మా నాన్నగారు వచ్చి ఆ ఇంట్రోల్లో ఆ డార్క్లో నా ట్రేతో వెళ్ళగానే థియేటర్లో చేసింగ్ జరుగుతుంది. నన్ను తీసుకొచ్చి లిటరల్గా నా హెడ్ కింద లెగ్ పైన కట్టేశారు. కట్టేసి కొట్టేసి మా మదర్ వచ్చి ఫైట్ చేసి తర్వాత దింపి స్ట్రైట్గా థియేటర్కి వచ్చేసాను. ఇలా జరిగింది 2 years కంటిన్యూస్గా మా నాన్నకు నాకు ఫైట్. తర్వాత నా 10th స్టాండర్డ్ చదవగానే 15 years నాకు అప్పుడు ఆఫ్ డ్రాయర్ వేసుకుని స్ట్రైట్గా చెన్నై వచ్చేసాను. ఏం చేయని తెలియదు, ఎక్కడ దిగాని తెలియదు, వచ్చేసాను. నా నాన్న అయిన తర్వాత తెలుస్తుంది మా నాన్నగారు ఫీలింగ్. ఓ 10 days నా చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఎలా జరిగింది ఆ ట్రావెలే, అప్పుడు ఉన్న గట్స్ ఇప్పుడు ఉందా అని తెలియట్లేదు. ఆ 10 days నాకు ఎక్కడ దిగాలని తెలియదు. వాడు కండక్టర్ అడిగారు ఎక్కడ దిగాలి, ఏదో ఒకటి చెప్పండి. అలా అంతా 4-5 ప్లేసెస్ చెప్పి ఎల్ఐసి అని చెప్పారు. ఎల్ఐసి మనం ఆల్రెడీ విన్నేలా ఉంది, ఎల్ఐసిలో దింపండి అని చెప్పి దిగేసి అక్కడ ఓ మంచి ట్రావెల్ 1 week నా తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయింది. ఇప్పుడు నా ఎక్కడికి వెళ్ళిపోయాను తెలియట్లేదు. ఇప్పుడు తిరిగి ఊరు వస్తే డేలో వెళ్తే అందరు చూస్తారు, మన చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళలాగా శత్రువులు ఎవరు లేదు మనకి. డేలో వస్తే వీళ్ళందరూ చూస్తారని చెప్పి ఓ సిటీలో వెయిట్ చేస్తున్నాను, నైట్ వెళ్తామని. నైట్ 10 o'clock తర్వాత వచ్చి ఇంట్లో వచ్చి డోర్ ఓపెన్ చేస్తే మా నాన్నగారు సైలెంట్గా ఉన్నారు. మా మదర్ కొట్టింది. ఈ 10 days మా నాన్నగారు టోటల్ చేంజ్ అయిపోయారు. ఏమో ఓ విషయం మారింది. మా మదర్ కొట్టింది. మదర్ అలా ఇచ్చేసి మా నాన్నగారు చెప్పారు, నీకు నాకు తెలియని విషయం ఏదో ఒకటి వాడు చేయాలని ట్రై చేశాడు. మనం ముడింతే అది ముడ్డింజా సపోర్ట్ பண்ணுவோம், లేదంటే సైలెంట్గా ఉండిపోతాం. వాడు ఏదో ఒకటి చేయని, బట్ చదువుకురా అలా అని చెప్పారు. అది చాలా హ్యాపీ అయిపోయింది. మా నాన్నగారు ఇంత పెద్ద సపోర్ట్ చెప్పారు, మనం ఫిల్మ్కి వెళ్ళిపోవచ్చు, యాక్ట్ చేయొచ్చు. అలా సడన్గా ఇవన్నీ జరిగి 1 monthలో నాన్నగారు చచ్చిపోయారు. సడన్ హార్ట్ అటాక్ చచ్చిపోయారు. నాకు చాలా కోపం. నువ్వు నాకు సపోర్ట్ చేసి చెప్పావు కదా, నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి ఇప్పుడు వరకు నాకు కోపం ఉంది. ఆ కోపంలో ఇది 21st మూవీ నా నాన్నగా చేసేది. ఒక్కొక్క టైం చెన్నైలో కష్టపడంగానే అసిస్టెంట్ డైరెక్టర్గా తిరగగానే ఒక స్ట్రగుల్ రాగానలా మా నాన్న ఉంటే నాకు ఏం చేసుకుంటూ సపోర్ట్ చేయించుకుంటాడు కదా, అలా నా మైండ్లో వచ్చుతూనే ఉండు. ఇప్పుడు వరకు నా నాన్నతో ఆ గొడవ కంటిన్యూగానే ఉంది. ఎప్పుడు చూస్తాను అదే అడుగుతా, నువ్వు ఉండాలి కదా, నువ్వు నాకు సపోర్ట్ చేసుకున్నాను కదా, నా చేయి పట్టుకున్నాను కదా, నువ్వు చేయలేదే అలానే పెయిందా. ఆ కోపం ఇప్పుడు వరకు ఉంది నాకు.
సార్ ఆయన పైన నుంచి చూస్తూ ఉంటారు మీరు ఇంత పెద్ద యాక్టర్ అయ్యారు ఇంత పెద్ద డైరెక్టర్